పరిశుద్ధ గ్రంథంలో మీకు అందరికీ తెలిసిన మాటలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి గుర్తు చేస్తాను. ఏమిటంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉందండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగన వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అబ్బా, స్తోత్రం చెప్పగలరా? గమనించాలి, ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి. దరిద్రులు ఇంకెవరు? మంటిలో ఉన్నవారు, పెంట కుప్పల మీద ఉన్నవారిని లేవనెత్తువాడు ఆయనే. మంటి అంటే ఇంక బాటం, అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళు. పెంట కుప్పలు అంటే తెలుసుగా, పచ్చి రోత బ్రతుకులు. అవి రోత బ్రతుకులు. ఇంక లేమంటే మీకు తెలుసు, నీతి లేదు, జాతి లేదు, నీతి లేదు, రక్షణ లేదు, ఏమీ లేవు. ఇలాంటి వారిని ఒకే ఒక్క దేవుడు మాత్రమే పైకి లేవనెత్తగలడు. మిగతా లోకంలో దైవాలను పడుచున్నటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారికి మంచివారు కావాలి, నీతిమంతులు కావాలి, పరిశుద్ధులు కావాలి, సామర్థ్యం కలిగినటువంటి వారు కావాలి. వాళ్ళు వాడుకోవాలి అంటే ఈ దేవుడు మనసు ఎవరి మీద ఉంటుందంటే, ఈ దేవుని ప్రేమ ఎవరి మీద ఉంటుందంటే, ఎవడు చితికిపోయాడో, ఎవడు భ్రష్టుడో, ఎవడు నీచుడో, ఎవడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో వారిని బాగు చేయడానికి ఈ దేవుడు చూస్తున్నాడు. అది ఈయనలో ఉన్న ప్రత్యేకత. ప్రపంచంలో ఉన్న పేదలందరూ ఇటు రావడానికి కారణం అదే. ప్రపంచంలో ఉన్న చెడిపోయినటువంటి వారు, దొంగలు, దోచుకోబడుతున్నటువంటి వారు, ఏమండి మరి ఇంకా చెప్పాలంటే నష్టపోయిన వారు, దోపిడీకి లేదంటే నానా విధాలైనటువంటి పరిస్థితుల్లో దోచుకోబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. తెలివి తక్కువతోనో, నానా విధాల జాతి పేరుతోనో, కులం పేరుతోనో దోచివేయబడిన జీవితాలు కొన్ని ఉన్నాయి, నష్టపోయిన జీవితాలు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎటు తిరుగుతున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరుగుతున్నారు. కారణం ఏమిటంటే వారిని లేవనెత్తడానికి ఈయన తప్ప నాకు తెలిసి మరి ఇంకెవ్వరూ లేరు. ఈయన లేవనెత్తుతాడు. ఈయన గురించి నేను చెప్పే ముందు ఒక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మొదటి నుండి 6 వాక్యాలు ఎవరైనా చూస్తారా? అయ్యి బాబోయ్, ఆ వంశావళి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ వంశావళిలో ఎవరున్నారు చూడు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. వీళ్ళందరూ గొప్పోళ్ళు, వీళ్ళందరూ యూదులు గొప్పోళ్ళు. ఇంకా యూద తామారునందు ఏం చెడిపోయింది. ఇంకా రాహాబ్ అంటే తెలుసు కదమ్మా, వేష. ఓకే, ఇంకా కిందకరా. అది బోయాజు రూతునందు ఓబేదును కనెను. సరే, ఆ స్త్రీలు ఇక్కడ 4 స్త్రీలు కనిపిస్తారులే తల్లి, అక్కడ పక్కన ఉంచండి. ఇక్కడ రూతమ్మ కనిపిస్తుంది, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రూత్ అనే తల్లి ఏం పుట్టు పూర్వత్వాల గురించి మీకు కొంచెం జాగ్రత్తగా వివరిస్తాను. ఇప్పుడు చాలామంది మూర్ఖులు ఈ వంశాన్ని గురించే మాట్లాడుతూ బైబిల్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ రూత్ అనేటువంటి ఈమె పుట్టు పూర్వత్వాలు, ఈమె జాతి ఎక్కడి నుంచి వచ్చిందంటే, లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా అబ్రహాంతో. అతడు సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా యెహోవా తోట వలె ఉన్నాయని ఆశపడి అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, మోసపోతాడు, నష్టపోతాడు. లోకం కూడా చాలా పచ్చగా ఉన్నట్టుంటుంది కానీ నాశనమైద్ది. జాగ్రత్త. ఇదిగో మన కండలు, మన వయసు, మనం చూస్తున్నటువంటిది చూడడానికి బాగానే ఉంటుంది కానీ పుట్టుకిన మనల్ని మనం మోసం చేస్తుంది. మన శరీరం మనల్నే మోసం చేస్తుంది, అవునా కాదా? మన గుండె మనల్నే మోసం చేసింది, మన కిడ్నీలు మనల్నే మోసం చేస్తాయి. అయ్యో నా కిడ్నీలు చెడిపోతాయా అంటే నీకు తెలియకుండానే చెడిపోతాయి. నీ అయ్యి నిజంగా చెప్పాలంటే
నీ గుండె నీకు తెలియదు అసలు, అవి చెడిపోతూ ఉంటాయి. అంటే అందుకని అలా మన శరీరం మనల్ని మోసం చేసేది. టక్కున నాకు ఇలాంటి రోగం ఉందా అని ఆ రోజు గుండెలు బాదుకుంటాం. మరి నీకు ఎవడికి ఉంటుంది? అసలు నీది కాదు, పోయిద్ది అది. అంటే గమనించండి, ఇలాగూ వాస్తవంగా చెప్పాలంటే పాడైపోయినటువంటి బ్రతుకులు ఇవి. ఏం చెప్దాం అనుకున్నాను? స్తోత్రం చెప్పగలరు ఒకసారి? రెండు చేతులు చెప్పండి. ఈ లోకంలో ఏది స్థిరమైంది కాదులేండి. సరే, ఈమె ఈ ఈ లోతు అనేటువంటి వ్యక్తి చాలా అందమైనటువంటి దాన్ని ఆశించి వెళ్ళాడు, కానీ అతని జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఏది తను చేసుకోవాలనుకున్నాడో సంపాదించాడు, అది పోయింది. తన భార్య పోయింది, పిల్లలు ఇద్దరు మిగిలారు. మీకు అందరూ తెలుసు కదా. వాళ్ళు ఏదో గుహలో ఉన్నారు. అక్కడికి వెళ్ళవయ్యా, ఆ పర్వతం ఎక్కువయ్యా అంటే అక్కడ దాకా నేను నడిచి వెళ్ళలేను బాబు, ఎక్కడ ఉంటాను అన్నాడు. అది కూడా దర్శనానికి వ్యతిరేకంగానే ఉన్నాడు, అది కూడా దేవుని మాటకి వ్యతిరేకంగానే ఉంటాడు. ఎందుకంటే పైపెచ్చు అతని గురించి బైబిల్ ఏం చదువుతాడు? నీతిమంతుడే. ఏ నీతిమంతుడు ఇతను? ఏ నీతిమంతుడు? నాయకత్వానికి లోబడిన నీతిమంతుడు. ఏ నీతిమంతుడు? ఏ నీతిమంతుడు? సహవాసానికి దూరమైన నీతిమంతుడు. ఏ నీతిమంతుడు? అన్య జనులతో కలిసి పాపిష్టి క్రియలు చేసే నీతిమంతుడు. ఏ నీతిమంతుడు ఇతడు? పిల్లలను కనీసం రక్షించుకోలేని, భార్యను రక్షించుకోలేని నీతిమంతుడు. నిజంగా చెప్పాలంటే నీతిమంతుడు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. నీతిమంతుడే, అవునా కాదా? ఎవడికి ఉద్దరం, ఎవడికండి ఉపయోగం లేని నీతిమంతుడు. ఇతని గురించి చెప్పాలంటే చాలా విషయాలని నేను అతని గురించి చెప్పదలుచుకోవాలా. వాళ్ళ కూతుర్లు ఇద్దరు ఉన్నారు, ముదురు కూతుర్లు, ముదురు బెండకాయలు. ఎందుకు ముదురు బెండకాయలు అంటున్నానంటే, అవతల వాళ్ళ తాతగారు ఉన్నారు, తెలుసు, వాళ్ళ చేతుల మీదే ఆడించారు. మధ్యలో సరే చిన్నప్పుడు తెలియదు అనుకుందాం, మధ్యలో వీళ్ళు ఏదో ఎక్కడో బందిపోటు దొంగల చేతిలో ఇరుక్కున్నప్పుడు వచ్చి అబ్రహాం గారు యుద్ధం చేసి వాళ్ళని విడిపించి వెళ్ళాడు కదా. అప్పుడు చెప్పుంటాడా చెప్పడా? ఒకవేళ సోదములో పుట్టారు అనుకుందాం, అప్పుడు చెప్పాడా చెప్పలేదా? తాతయ్య అమ్మ మనల్ని కాపాడింది తాతయ్యనమ్మ అంటే, అమ్మో డాడీ మనం తాత దగ్గరికి వెళ్ళిపోదాం డాడీ, అమ్మలేదు డాడీ, అక్కడ అండగాసుకొని బ్రతుకుదాం డాడీ అనాలా? వద్దులే డాడీ, ఏడే ఉందామని మందు పోపించి వాళ్ళ నాన్నతో పాపం చేసి ఈ బరి తెగించిన ఇద్దరు పిల్లలు, వరసావాయిలు లేని పిల్లలిద్దరూ, లోకమందు ఏ పురుషుడు కనపడలేదు అంట వాళ్ళకి. నిజమా? ఎంత దూరం ఉందండి? అబ్రాహాం ఉన్నదానికి దానికి ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంది? ఆ మృత సముద్రం పక్కనే కదా వీళ్ళు చచ్చారు. ఏమనుకోమాకండి. 4 అడుగులు వెళ్తే హెబ్రోన్లో ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఒక 2 రోజులు నడిచి వెళ్ళారనుకోండి, వెళ్ళిపోతారు. తాత దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ బోల్డ్ ఎంతమంది పురుషులు ఉన్నారు, వీళ్ళు చేసుకోవాలి కానీ, అవునా కాదా? ఈ బరి తెగించిన పిల్లలు వాళ్ళ నాన్నకు మందు పోపించి వాళ్ళ నాన్నతో కాపురం చేసి 2 పిల్లల్ని కన్నారు. వాళ్ళల్లో ఒకలే మోయాబీలు. సరే, ఇది అలా ఉన్నాయి. నయోమి అనేటువంటి ఈమె, వాళ్ళ ఆయన ఒక ఆయన జబ్బోళ్ళే, ఆయన కూడా. వీళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నం లేదని అక్కడికి వెళ్ళారు. బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళారు. మోయాబుకి వెళ్ళిన తర్వాత వీరు సాధించింది ఏందయ్యంటే, ఆ వెళ్ళినోడు ముందు చచ్చిపోయాడు, వాళ్ళ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసినట్టుంది. ఆయన చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు కనుకుండానే వాళ్ళిద్దరు చచ్చారు. చచ్చిపోయిన తర్వాత 2 కోడళ్లను అత్త మిగిలింది. ఇప్పుడు ఇదే చెబుతున్నాను నేను, వినాలి. అత్త మిగిలినప్పుడు అత్తకు కబురు వచ్చింది, బెత్లెహేమును దేవుడు మరలా దర్శించాడు, వాళ్ళకు భోజనం పెడుతున్నాడని చెప్పారు. ఇక అప్పుడు మరి గుడ్లమూడు చదువుకున్నట్టుంది. అలా చెప్పగలరా? అంతకుముందు అలిగిపోయే వాళ్ళు ఏం తీసుకొని వెళ్ళేవాళ్ళు? బ్యాగా, సంచా, గుడ్లమూట. బాగేనండి. 40 ఏళ్ల క్రితం ఏం తీసుకొని వెళ్ళేవాళ్ళని అలిగిపోయేవాళ్ళు? బ్యాగా, గుడ్లమూట కట్టుకొని సంకలో దండ పెట్టుకొని తల మీద దండ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. గుడ్లమూట పెట్టుకొని బయలుదేరింది. అది తప్ప ఏమీ మిగల్లా. జాగ్రత్త. కొంతమంది సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు, ఏమండి, ఆధ్యాత్మికమైన దూరదృష్టి లేనప్పుడు మిగిలేది ఇవే, రిక్తురాలుగా మారిపోయింది. అర్థమవుతుంది కదా? వెళ్ళి బయలుదేరేసరికి 2 కోడలు సానుభూతితో ఏమన్నారంటే, అత్తయ్య మేము కూడా వస్తాం, మరి ఇంకేం చేస్తాం, నీతో కలిసి వస్తాంలే అన్నారు.
వస్తే పాపం ఏమో యథార్థంగానే చెప్పింది. ఎందుకంటే అమ్మాయి నా దగ్గర ఏముంది, ఇంక మళ్ళీ పెళ్లి చేసుకుంటానా, పిల్లలు పుడతారా, మీకు ఇస్తానా, మీరు వయసులో ఉన్నారు, మీ ఊర్లోనే ఉండండి అమ్మా, వయసులో ఉన్నారు, ఎవరో ఒకరిని చేసుకొని మీ మీ తిప్పలు మీరు పడండి తల్లి అంటే, చిన్న కోడలు చక్కగా, ఆ పెద్ద కోడలు చక్కగా వచ్చి కౌగిలించుకొని మంచి సలహా ఇచ్చావు అత్తయ్య అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి చిన్నమ్మాయి రూతు అనేటువంటి ఆమె ఏమో 4 అడుగులు వెళ్ళింది, ఊరు దాటింది. ఊరు దాటి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారు మధ్యలోకి. ఏంటి ఏంటి నువ్వు బయలుదేరేమో అని అంటారు కదా. నేను మత్తతో వెళ్తానన్నాడు. ఎట్రా చెబుతాను, ముసిలిదానికే తినటానికి లేదు, మళ్ళీ ఇది ఒక తోకలాగా వెళ్తుంది, తందూరడానికే సందు లేనప్పుడు ఏముందంట మళ్ళీ ఆమెకి మెడకే డోలు, నువ్వు డోలు రా ఇంటికి అన్నారు. నేను రానని అడ్డం జరిగింది. అప్పుడు వాళ్ళోళ్ళు ఏమని ఉంటారు, ఎందుకు వెళ్తున్నావే నువ్వు అన్నాడు. వాళ్ళ దేవుడు నచ్చాడనింది. ఏమో కాదు, స్తోత్రం. ఎవరు నచ్చారు ఆమెకి? దేవుడు నచ్చాడా? ఏం చూసావే? వాళ్ళు ఆ దేవుడినే కదా కలిగి వచ్చారు ఇక్కడికి, మనూరు. వచ్చినప్పుడు మీ మామ ఏమయ్యాడు? పుట్టికింద చచ్చాడు. సరే, ఆడండి చచ్చాడు ముసలోడు. మీ ఆయన కుర్రోడేగా, మీ ఆయన ఎందుకు చచ్చాడు? మీ బావ ఎందుకు చచ్చాడు? ఇద్దరు కుర్రోళ్ళే కదా, సరే చస్తే చచ్చారు. ఆ దేవుడు గొప్పోడైతే ఈ 10 సంవత్సరాల్లో మీ కడుపున ఒక కాయైనా కాయలేదే. ఆ దేవుడు బిడ్డల్ని ఇవ్వలేదు, ఆ దేవుడు ఎవరిని బ్రతికించలేదు, వారి జీవితానికి సుఖం లేదు, దుఃఖమే. ఇలాంటి ఒక దేవుడిని నమ్ముకొని అక్కడికి వెళ్తానంటావా? మనకేం తక్కువైంది ఇక్కడ అంటారా? అనరా? ఏ అద్భుతము చూసి ఈమె ఆ ముసలమ్మతో వెళ్తానంటది. వినాలి, ఇక్కడ నేను రూతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. వాస్తవంగా 4 అధ్యాయాలు కొంతమంది సేవకులు చాలా అద్భుతంగా వివరిస్తారు. వీటిని గురించి కొన్ని నెలలు కూడా చెప్పేస్తారు. అంత సబ్జెక్ట్ ఉంది ఇందులో. నేను ఈ 4 అధ్యాయాలు 4 మాటల్లో చెప్పేస్తాను అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏమి వెళ్ళిపోయింది అక్కడికి, వద్దనుకొని వాళ్ళ అత్తతో కలిసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, 10 ఏళ్ళు అయింది అనుకుందాం, లేదా ఒక 5-6 ఏళ్ళు అయింది అనుకుందాం. కూతురు మీద ఎవరికైనా ప్రేమ వస్తుందిగా, ఎంత కాదనుకున్న కూతురుని చూడాలనిపించిందా లేదా? ఈ పిల్లలు ఎవరినో తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, మా నాన్న ద్వారా నాకు పరాణ అనింది, మా ఇద్దరికి పెళ్లి చేయమని తీసుకొని వెళ్తే అది వద్దు, దాన్ని నరకాల, పొడవాలా, కరిచేయాలి, అసలు అది మనం ఇంటి ముందుకు రాకూడదు, దానికి మనం ఇంటి ముందు దాని ఇంటి ముందుకు మనం వెళ్ళకూడదు అనుకుంటారు కదా. ఓ బిడ్డ తల్లి అయిన తర్వాత ఏందో లేపోనీలే పిల్ల మరి ఎట్లా ఉందో బాధపడుతున్నా అంట, వాడితో అంటున్నాడంట, వాళ్ళ అత్త కూడా ఎట్టబడితే అట్ట మాట్లాడుతుందంట. ఓసారి చూసేద్దాంపా, ఓ మనిషి నిన్నే, నీకు ప్రేమ లేదు, అది లేదు, నీ కడుపు నువ్వు కన్నావా కక్కావా అని తీసుకెళ్తున్నారు కదా, మంచి అయిపోతున్నారు కదా. అట్లాగే ఇది మా మాట అనుకుండా పోయింది అనుకొని కాస్త కోపం ఉంది, కానీ తర్వాత వెళ్ళేసరికి వీళ్ళ ఊహల అమ్మ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్తారు. అన్నదమ్ములకి ఎవరిని పట్టింది? మీరు అనుకున్నారు, కాలం ఏం మారలా, ఫస్ట్ నుంచి ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తల్లిదండ్రులకే ప్రేమ ఉంటుంది, అన్నదమ్ములకు 4 రోజులు పోయిన తర్వాత దాని అంతటికి అదే పోయింది. ఎవడి పిల్లలు వాడు, ఎవడి భార్య వాడు. మీకేమన్నా ఉందా? హల్లెలూయా. చెల్లి లేదు, అక్క లేదు. ఏంటంటే చెల్లి అక్క ఎప్పుడంటే పెళ్ళిలో కలిసినప్పుడు, అంతేనా? ఏడన్నా ఫంక్షన్లో కలిసినప్పుడు, అంతేగాని ఎప్పుడు ఆలోచించి తన బిడ్డల కొరకు ఆలోచించేది ఒక తల్లి తండ్రి. ఏంటమ్మా నాకు అర్థం కాదు, అట్లా నిద్రపోయిద్ది ఏంది? దాని నుంచి చూస్తున్నాను నేను, నీ అంతటికి నువ్వేమన్నా లేస్తావేమో, ఇంకా గ్రహించిద్దేమో. చక్కగా పొత్తడరాయి కూర్చొని హ్యాపీగా నిద్రపోతుందండి. మరి అంత ఘోరంగా
ఇప్పుడే కదా నేను మొదలుపెట్టాను, ఒక అధ్యాయంలో కూడా రాలేదు. నేను 4 అధ్యాయాలు చెప్పాలి మరి. అప్పుడు దాకా ఏడండి చస్తావు? ఎట్లా తిడతాను నేనే, నిద్రపోమాక. ఇంకా రాదులే నీకు, తిట్టానుగా. స్తోత్రం చెప్పాలి సరే. ఇంకొక ముఖం ఎక్కడో కనపడ్డారా, ఎక్కడెక్కడో. నా దగ్గర ముఖం అంటూ ఉండదు, లేపుతాను మిమ్మల్ని. నేను కళ్ళున్న కాపరిని. ఓకే, హల్లెలూయా చెప్పగలరా? కళ్ళున్న కాపరి ఎవరైనా ఏం చేస్తారు? లేపుతారు. పిల్లలు పాఠాలు చెప్పేటప్పుడు, మాస్టర్ చెప్పేటప్పుడు వాళ్ళు బోర్ల పడి నిద్రపోతున్నారు అనుకో, బెంచ్ మీద పడి ఏం చేస్తాడు? లేపుతాడా లేపడా? ఒకటిస్తాడు కదా. అందుకని ఏ కాపరైనా అలాగే ఉంటాడు. ఓకే, మంచిది. వినండి అమ్మ. వెళ్ళేసరికి వాళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారంటే ఆ తల్లిదండ్రులు ఊరు బయట స్లమ్ ఏరియాలో ఎతుకుతున్నారు, బెత్లెహేమ్కి వెళ్ళి. ఎందుకంటే అక్కడే కదా ఈ పేదవాళ్ళందరూ ఉంటారు. ఆడికి వెళ్ళి, అమ్మా మరి రూత్ అని ఒక పిల్ల ఉందమ్మా, మరి మాది మోయాబు నుంచి వచ్చింది, ఇక్కడ ఉంటుంది అంటే. రూత్ అనే పేరు మా ఊళ్ళో ఎవరికి లేదే. వాస్తవంగా ఏం చేస్తారు వాళ్ళ ఆయన లేడయ్యా, ఎప్పుడో చచ్చిపోయాడు. ఓ ముసలమ్మట ఒకటి వచ్చింది ఈ ఊరు నుంచి, మా కర్మదెల్లారు ఆ రోజుల్లో వచ్చి దాని కొడుకు ఇచ్చాం, అదే వాడేం చచ్చాడు, అదేమో నా కూతురు వల్ల వేసుకున్నట్టుంది, ఏం మందు పెట్టిందో ఏం పాడో, తీసుకొని ఈ ఊరు వచ్చింది, అది ఎక్కడుంటారయ్యా అని అడిగింది. అడిగితే రూతులు అయితే ఇక్కడ ఎవరు లేరమ్మా, మరి ఆ లోపలికి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి అడుగు అని అన్నాడు. ఊళ్ళో అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయిగా, మిద్దలు ఉన్నాయి, అక్కడ ఉంటుందా అంటావా? సరే అడుగుదాంలే అని వెళ్ళారు. అసలు ఈ ఊరిలో ఉన్నారో, ఈ ఊరు విడిచిపెట్టి, ఎందుకంటే ఈ బ్యాచ్ ఏం బ్యాచ్, వలసపోయే బ్యాచ్ కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఒక యవనస్తురాలు పిల్లోడికి ఎత్తుకొని పైన సందమామను చూపిస్తా, అర్థమవుతుందా, చక్కగా ఆడిపిస్తూ అన్నం పెడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఏమో ఒక పట్టపు దొరసంలాగా ఉంది. వీళ్ళు వచ్చి కళ్ళు కనపడిన ముసలోళ్ళు ఇద్దరు, అమ్మ నాన్న, అమ్మగారు మరి ఇక్కడ రూత్ అమ్మని ఒక ఆమె ఉండాలమ్మా, ఊళ్ళో అడిగితే ఇక్కడికి రమ్మని చెప్పారు, ఈ ఇంట్లో ఏమన్నా పని మనిషి ఉంటుందేమో డౌటు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఆమెను అడిగితే కూతురును వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ తల్లిదండ్రులు ఏమే గుర్తుపట్టి అమాంతంగా కౌగిలించుకొని ఏడ్చి ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఏంటమ్మా, నువ్వెవరు అమ్మా అంటే, అమ్మా నేను వచ్చాను, ఇప్పుడు ఒక భూస్వామి ఇంటిలో ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు నన్ను హెచ్చించాడు. ఈ ఊరిలోనే ఒక పెద్ద మనిషి, ఒక న్యాయాధిపతి, కోటీశ్వరుడు భారీగా నేను ఉంటున్నాను, నాకు ఒక కొడుకు పుట్టాడు, నా స్థితిగతులే మారిపోయినాయి అని అనింది. ఇప్పుడు చెబుతాను విషయం, స్తోత్రం చెప్పాలి. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4. ఏంటి స్థితి ఇలా మారిపోవడానికి కారణం? ఇప్పుడు ఏమి ఎక్కడికి వచ్చి కనపడుతుందో మళ్ళీ మనకే చెప్పరేంటమ్మా? యేసుక్రీస్తు వంశావళిలో, అంటే క్రీస్తు యొక్క కుటుంబంలోనికి చేర్చబడిందేమే. మనము ఒక్క తండ్రి ఇంటికి, తండ్రి సన్నిధికి చేర్చబడ్డాం. స్తోత్రం చెప్పాలి. దేవుని ఇంటి వారమై ఉన్నామన్నాడు. దేవుని ఇంటివారంటే ఇప్పుడు మీరందరూ పరలోక సంబంధులు. మీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళినా మనందరం ఎవరింటి వారం చెప్పండి? దేవుని ఇంటి వారం. హల్లెలూయా. దేవుని ఇంట్లో ఏది తక్కువ అవ్వదు. దేవుడు మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ రోజున మన పేరు జీవ గ్రంథములో ఆమె పేరు రాయబడినట్లు మన పేరు కూడా, ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంటే మన పేరు ఎక్కడ రాయబడి ఉంది? ఒక్క మాటతో చెప్పాలంటే రూచు కంటే ఎక్కువ నేను చెప్పను, కానీ రూచు కంటే ఏ సమంతైనా తక్కువ మనం కాదు. స్తోత్రం చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు మనకంటే ఎక్కువ అయిన వారంటే నేను అస్సలు ఒప్పుకోవట్లేదు. అలాని తక్కువ వారని నేను అనను. అలాని మనకంటే ఒక వరిముళ్ళంతా కూడా ఎక్కువైన వారు
కారు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది సమాన వారసులమని, అంతే కదండి? సమాన వారసులు. ఇప్పుడు ఇద్దరు, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు పుడితే ఎవరికి ఎక్కువ ఇస్తాడు ఆస్తి? సమానం. హల్లెలూయా. కొత్త నిబంధన విశ్వాసులమైన మనం పాత నిబంధన ఇప్పటికీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి, అంటే అబ్రహాము సంతతి అయినటువంటి వారికి ఆశీర్వాదం, వాగ్దానాలు ఎలా ఇస్తాడు దేవుడు చెప్పండి? సమానం. పరలోకం మనకి వారికి సమానం. స్తోత్రం చెప్పాలి. అంతే. ఎక్కడ కూడా వారు అతిశయించడానికి వీలు లేకుండా ఈ మహానుభావుడు చేశాడు. కానీ రూతు ఒక భ్రష్టు కుటుంబంలో పుట్టి ఈ స్థానానికి ఎదగడానికి నేను ఈ 4 అధ్యాయాల్లో 4 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఓకేనా? హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. అమ్మా వినండి, నువ్వు నివసించిన చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటును నేను మృతి పొందేదను, నీవు చచ్చిపోయిన దగ్గరే నేను చచ్చిపోతాను, అక్కడనే పాతి పెట్టబడేదను. అక్కడే పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినేడలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. నేను నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇదిగో మనసు ఎక్కడ పెట్టానండి అమ్మా. మీరు తెలివైన వాళ్ళే, కాకపోతే మిమ్మల్ని మీరు మర్చిపోయి హల్లెలూయా చెప్పారు. ఇప్పుడు అస్సలాము చెప్పలా. హల్లెలూయా. అసలు చెప్పలా, ఎందుకంటే ఆమె చాలా తెలివిగా ఉంటుంది వాక్యం. స్తుతి చెప్పగలరు ఒకసారి? మొదటి అధ్యాయంలో మీకు కనిపించేది ఈమె స్థితి అక్కడికి వెళ్ళడానికి కారణం, అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏమిటంటే ఆమె తీర్మానం కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో ఏం కనిపిస్తుంది చెప్పండి మీకు? తీర్మానం. కొందరు తీసుకునే తీర్మానాలు వారిని ఉన్నత శిఖరాలకు హెచ్చిస్తాయి. వాళ్ళ అత్త కూడా ఒక తీర్మానం చేసింది, నాశనం అయిపోయింది. అవును కదా? ఈమె ఒక తీర్మానం చేసింది, శిఖరాలలోకి ఎక్కింది. స్తోత్రం చెప్పాలి. చాలా కాలం క్రితం మనకు అక్కడక్కడ బోర్డులు కనిపించాయి, ఒక్క ఐడియా మీ జీవితాలని మార్చి. విన్నారా? చూసారా? మీరు విన్నారా? ఒక్క ఐడియా మీ జీవితాలనే మార్చేస్తుంది. ఒక్క తీర్మానం నీ స్థితిగతులనే మార్చేస్తుంది. నిజం, నమ్మండి. హల్లెలూయా చెప్పగలరా? ఒక్క తీర్మానం మీ స్థితిగతులు మార్చేసింది. అబ్రహాము ఆనాడు తన తండ్రి ఇంటిని, తన స్వదేశాన్ని విడిచిపెట్టకపోతే ఈరోజు ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు తండ్రి అయ్యేవాడా? చెప్పరేంటండి? దేవునికి స్నేహితుడనే పేరు అతనికి వచ్చేదా? కనపడేవాడు కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది కాలగర్భంలో కలిసిపోయినట్టు కలిసిపోయేవాడు. ఈ రోజుకి అబ్రహాం చచ్చిపోయాడా? సావలా. మనతో మాట్లాడుతున్నవాడు ఇప్పుడు అబ్రహాము కదా. స్తోత్రం చెప్పాలి. అంటే అబ్రహాము సజీవుడు, నేను సజీవుల దేవుడిని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అనుకున్నారు? ఆధ్యాత్మికంగా ఎవడు బ్రతుకుతాడో ఆడు సజీవుడు. ఆధ్యాత్మికంగా పాపములో పడి చచ్చిన వాడికి దేవుడు కాదు. అర్థమవుతుందా? ఈ దేవుడుగా ఉండడు. కానీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా బ్రతుకుంటామో ఆ వ్యక్తికి దేవుడై ఉంటాడట. ఇప్పుడు నువ్వేం తీర్మానం చేస్తావు? నీ కులమేలేసిన, ఉద్యోగం పోయినా, క్రీస్తు దగ్గరకు వస్తున్నందుకు ఉద్యోగం రాకపోయినా, వ్యాపారం దెబ్బతిన్నా, లోకమంతా ఒకటై నిన్ను పక్కన పెట్టినా, ఈ దేవుడు నాకు కావాలి, ఈ దేవుడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, ఎక్కడ చస్తే అక్కడే చస్తాను, ఈ దేవుడు నాకు కావాలని ఒక తీర్మానం చేయగలిగితే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. తీర్మానం చేయగలరా? అవ్వ కావాలి, ఇది సామెత ఉంది కదా, అవ్వ కావాలి బువ్వ కావాలంటే రెండు కుదరదు, ఏదైనా ఒకటే కావాలి. లోకమా యేసుక్రీస్తు?
దేని కొరకు బ్రతుకుతున్నావు? నీ తీర్మానం ఏమిటి? ఏమే అమ్మా, ఆమె దగ్గర తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఆమె దగ్గర ఏముంది అంటే ఆమె అంటదండి, ఆమె చచ్చిపోయిన దగ్గరే నేను కూడా చచ్చిపోతాను. ఆమె దేవుడే నా దేవుడు. ఆమె ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే పాతి పెట్టబడతాను. ఎందుకంటే అక్కడ పాతి పెట్టబడినటువంటి వాడు సజీవులై తిరిగి లేస్తారని ఏమ నిరీక్షించింది ఈ రూతు. మీకు అర్థమవుతుందంటారా? హల్లెలూయా చెప్పగలరా? ఎంతమంది క్రీస్తు కొరకు బ్రతకడానికి తీర్మానించారు? మరి సుఖాల దుఃఖం వచ్చిందంటారా? ప్రభువుని వెంబడిస్తే తీర్మానంలో దుఃఖం రాదా? ఐగుప్తు భోగముల కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారట. అంటే ఇప్పుడు క్రీస్తు దగ్గర రాగానే మనకేమొస్తాయి? నింద. ఎవరు వేస్తారు నిందలో? లోకం వేస్తుంది. హల్లెలూయా. లోకం మన మీద నిందలు మోపిద్ది. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నాడు. దేవుని ప్రజలకైతే ఏమొస్తుంది తెలుసా మీకు ఆ విషయం? అన్నా, మాకు శ్రమ అయినా నష్టమైనా లోకమంతా ఒకటైనా యేసుక్రీస్తు కావాలని ఎంతమంది కోరుకుంటారు? ఏది కొంతమంది చేతులు ఎత్తలేదు. బలవంతంగా కాదు. హల్లెలూయా. ఇష్టమైతేనే ఎత్తు చేతులు, కష్టమైతే మెలకొండ. ఏంటి గోడ మీద పిల్లులాగా ఉండు. మీకు ఒక విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులకి మన తీర్మానం ఎలాంటిదో ఇప్పుడు ఒక గొప్ప టెస్ట్ మన క్రైస్తవ్యానికి, లేదా మన తీర్మానానికి ఒక భయంకరమైన టెస్ట్ వచ్చింది. స్తోత్రం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసా? ఎవడైనా చర్చికి వెళ్తే, క్రైస్తవుడిగా మారితే అతడు ఎస్సీ హోదాని కోల్పోతాడని తీర్పిచ్చింది. ఇప్పుడు కావాలా ప్రభు? కావాలా? హల్లెలూయా చెప్పగలరా? లేనిపోయింది, మళ్ళీ మాకు ఎస్సీ హోదా పోయిద్దులేమో, మేము రాలేము. కానీ ఎప్పుడన్నా మనసులో అనుకుంటే పేపుకు తెలియదా? వీళ్ళు మామూలు మేధావులు ఉంటారు. అయినా తండ్రి దయ వల్ల ఈ రోజులు వచ్చేసరికి మనకు లైవ్ వచ్చిందమ్మాయా. ఈ చర్చికే వెళ్ళాలేంటి, వాడు చూస్తాడా? మనం ఇంట్లో కూర్చొని చూస్తాం. అతి తెలివితేటలొద్దు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో కూడా బొమ్మకు మొక్కమంటే అప్పుడు యూదులు ముగ్గురే కాదు ఉంది అక్కడ, చాలామంది ఉన్నారు బెదర్లో. వాళ్ళందరూ బోర్లు పడుకొని, తండ్రి నాయన నీకు తెలియదే ఉంది ప్రభువా, వాడు బోర్లు పడుకోకపోతే వాడు చంపేస్తాడు. తండ్రి నువ్వు కరుణా సంపన్నుడు తండ్రిని బోర్లు పడుకున్న బ్యాచ్ ఉంది అక్కడ. ముగ్గురే నిలబడ్డారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు యూత్ వాళ్ళు నలుగురే వచ్చారండి. దానియేలుతో సహా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు ముగ్గురే వచ్చారా? ఇంకా చాలామందిని యవనస్తులను తీసుకొచ్చారా? మరి వాళ్ళందరూ ఏమైనట్టు? సాగిలు పడి ఏమన్నా ఆ దేవుడిని మొక్కారా? ఏమల్లా, దేవుడా అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, బోర్లు పడుకున్నాం కానీ మా హృదయంలో ఉంది నువ్వే ప్రభువా. ఖచ్చితంగానే ఉంటారు, నా డౌట్ అది. దేవుడు కూడా అలాగే ఉంటాడు. నీ వైరాగ్యతను బట్టే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు బలి జోకులు కూడా వేస్తాడు. మీకు తెలుసో తెలీదు. అబ్రహాం దేవుడిని అడగకుండా పెళ్లి చేసుకున్నాడు కదా. అడిగాడా? ఉపవాసం ఉన్నాడా? అడిగాడా? అలా ఆవిడ చేసుకోమందే చేసుకోమంటావా? ఎవరు అమ్మ ఎవరు అన్నాడు. అదే నీకు స్పెషల్గా రొట్టెలు చేసిద్ది కదా ఇంట్లో, ఆ పిల్లే ఆగరు. ఉరి ఆ పిల్లని చూసావా? చేసుకోమంటావా మరి నువ్వు అన్నాడు. నోరు ముయ్యి, పనికి మాలిందానా, పళ్ళు రాలిపోతాయి. ఈ వయసులో నాకు పెళ్ళి ఏంటి? నేను ఏకపత్ని పురుషుల్లా చచ్చిపోవాలనుకున్నాను. మా తాత నోవాహులాగా ఆయన ఒక్క భార్యతోనే చచ్చిపోయాడు. తాగుబోతుడు బొగ్గుబోతాడో అట్లాగా నేను బతకాలనుకుంటే మళ్ళీ నాకు రెండో దానికి అంటగడతానంటావు.
చెప్పు తెగిద్దాం అనుకున్నావు అనాలి కదండి, అనాలా అనద్దా? చేసుకోమంటావా అన్నాడండి. ఎంత పెద్ద భక్తుడైనా అక్కడికి వచ్చేసరికి బోర్లు పడుతున్నాడు. మీరు కావాలంటే మీ ఊర్లో ముసలోళ్ళు ఉంటారు చూడండి, తాతావు పెళ్లి చేసుకుంటావా అన్నారనుకో, నోర్మే పళ్ళు రాలిపోతావు అనుకున్నావు, నీ వయసు ఎంత నా వయసు ఎంత, నాకు ఇప్పుడు పెళ్ళి ఏంటి శత్రులా నీకు అని అన్నాలి కదా. నాకే ఊరు ఇస్తారే మనోరా అలా అంటాడు. చూసారా, పెళ్ళి అనగానే ముఖం కలకలలాడిపోయింది, ఏంటో తెలియదు. అలాగే చేసుకున్నాడు, కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఏమంటుందంటామా, అది వద్దు దాని కొడుకు వద్దు పంపించే అంటది. అప్పుడు మోకరించి ఏడ్చి అంటున్నాడు. దేవుడు వచ్చాడు అక్కడికి. ఏంటి అబ్రహాం అన్నాడు. పంపించేయమంటుంది ప్రభువా, పంపించేయమంటుంది ప్రభువా అన్నాడు. ఎవరు అన్నాడు. శారా మాటిన అబ్రహాం, నా మాట ఎందుకు, నేను చేసుకోమంది ఎవరో, పంపించమంటుంది ఎవరు, మధ్యలో నన్ను పెడతావేం తడికిలాగా, నేను మొదట్లో లేను కడపట్లో కూడా ఉన్నాను. ఫస్ట్ అసలు ఆలోచన ఇచ్చింది ఎవరు, మీ ఆవిడే కదా, శారానే కదా. ఇప్పుడు పంపించమంటుంది ఎవరు, మళ్ళీ నన్ను లాగపోవద్దు బాబు, మీ ఇద్దరు భార్య భర్తల మధ్యలోకి నన్ను లాగొద్దు, మీరు చూసుకోండి అని వెళ్ళిపోయాడండి. అవునా కాదా? కొన్నిసార్లు మా పాస్టర్ గారు కూడా అంత ఇరుక్కుపోతుంటారు. నిజం, దర్శనం లేని దగ్గరికి వెళ్ళి తన్నులు తింటారు. నిజమండి, దేవుడు ఎక్కడుండమన్నాడు, నువ్వు ఎక్కడుంటున్నావు? దేవుడిని ఇప్పుడు పిలిచాడు, పిలిచినప్పుడు క్లారిటీగా ఎక్కడుండమన్నాడు చెప్పడా? హల్లెలూయా చెప్పగలరు. అసలు నీ దర్శనం ఏంటో తెలీదా? నువ్వు సువార్తికుడువా కాపరవా, నువ్వు ఏ పని కొరకు పిలువబడ్డావా తెలియాలి కదా, ఆ క్లారిటీ తీసుకోవాలి కదా. స్తోత్రం చెప్పాలి. అవునా కాదన్నా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నావు. ఎవరు నువ్వు అసలు? కానిస్టేబుల్వా, ఎస్ఐవా, సిఐవా, డిఎస్పీవా? ఎవరు? నువ్వేమో కానిస్టేబుల్ కేటగిరీలో వచ్చావు, బిల్డప్ ఏమో డిఎస్పీ. అవునా? ఎందుకు ఈ బిల్డప్, డిఎస్పీ బిల్డప్ వచ్చిందంటే ఏమి లేదు, ఈ మధ్య పదవి ఇచ్చారు ఏదో, ఆ పదవి దెబ్బకు పోయాడు. అమ్మ మిమ్మల్ని కాదు బాబు నేను అంటుంది, అలాంటి ఎవరన్నా ఉంటే చూస్తున్నాను. గమనించాలి, నేను ఊరికే ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. దేవుడు కొన్ని విషయాలలో ఆయన జోక్యం చేసుకోడు, చేసుకుంటే మన స్థితులు బాగుంటాయి. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ రూతు తీర్మానమును బట్టి రూతే ఆమె జీవితంలో జోక్యం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు క్రీస్తు కొరకు కానీ బ్రతకాలనుకుంటే శ్రమ అయినా, నిందైనా, బాధ అయినా ఒక తీర్మానం చేస్తే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ఓకేనా? 2 హల్లెలూయా చెప్పగలరా? 2వ అధ్యాయంలో సేవ కనిపిస్తుంది. ఏం కనిపించింది చెప్పండి? సత్క్రియలు, సేవ కనిపిస్తుంది. ఈమె పొలంలోకి వెళ్ళింది కదా, వాళ్ళ అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తే బోయాజ్ అక్కడికి వచ్చాడు. వచ్చి అక్కడ పరిగెరుకుంటున్న అమ్మాయి ఎవరు అని అడిగాడు. పలానా అని చెప్పారు. అప్పుడు ఆమెను పిలిచమ్మా, ఈ పొలంలోనే ఏరుకో, వేరొక పొలంలోనికి వెళ్ళమాక, నీకు మంచినీళ్ళు అవుతాయా, పనివారి దగ్గరికి వెళ్ళు, వారు చేది నీళ్ళు త్రాగేసేయి. ఆకలి అయిద్దా, రే బాబు ఇలా కొన్ని పేలాలు పెట్టండి, ఇదిగో మీకే పనివాళ్ళారా కొన్ని పనులు వదిలేయండి. గమనించాలి. ఇంకొక మాట చెబుతానండి మీకు, ఈ అధ్యాయం చదవండి మీరు. ఈమె కొన్ని పేలాలు పెడితే గుట్టక్కన మింగలేదు, కొన్ని దాచుకొని ఎవరికిచ్చింది? వాళ్ళ అత్తకిచ్చింది. దీన్ని బట్టి మీరు చూస్తే బోయాజు కానివ్వండి, బోయాజు పనివారు కానివ్వండి, రూచు కొంచెం పెడితే రూచు కానివ్వండి, బోయాజు పనివారికి ఇస్తాడు, పనివారు రూచుకి పెడతారు, రూచు
వాళ్ళు లచ్చగబెట్టిద్ది. అసలు ఇలా మనసును చూడండి మీరు. అందరు కూడా సత్క్రియ సేవ చేయాలనే మనసు ఈ అధ్యాయం అంతా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు ఇప్పుడు క్రైస్తవుడుగా మారి క్రీస్తు దగ్గరకు వచ్చావు. సత్క్రియలు చేయడానికి దేవుడు నిన్ను సృష్టించాడట. దేనికి? మంచి క్రియలు చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మన జీవితంలో ఏదైనా ఒక మంచి చేస్తున్నామా గుర్తుపెట్టుకోవాలి. నీ దేవుని కొరకు 4 ఆత్మలు సంపాదించావా? నీ దేవుని మందిరం కట్టడానికి నువ్వేమైనా సహాయపడ్డావా? దేవుని మందిరంలో ఏమైనా సేవ చేస్తున్నావా? దేవుని సేవకుడికి ఏమైనా తోడ్పడుతున్నావా? మీకు అర్థం కాలేదా? దేవుని సేవకుడు కష్టపడి నీళ్లు చేది నీకు పోస్తున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కష్టపడి పనుల కోసి నీకు అప్పగిస్తున్నాడు. ఏమిటి ఆ పనులు? దేవుని వాక్యం అనే పనులు. మీరు గమనించారా? ఒకసారి ఇందాక నేను చెప్పాను, మళ్ళీ నీకు వచ్చింది, అటు నుంచి ఇటు వచ్చిందా? హల్లెలూయా చెప్పగలరా? అమ్మా బిర్యానీ బాగుంటుందా? టేస్ట్ నా తల్లి చలికాలం దొరకాలది. ఈ టైంలో మనకు సెమీ క్రిస్మస్ జరుగుతుంటాయి కదా, పొగలు ఇల్లు వస్తుంటాయి, చలి వస్తుంటుంది. ఇంకొంచెం అబ్బాయి మళ్ళీ రాలేమలే కానీ ఇంకో గంట అని మెత్తగా ఉడికిన దాన్ని కుమ్ముతుంటే ఎంత తినేది కూడా అర్థం కాదు చలికాలం. అవునా కాదా? నీకేమో చలితో ఎంతంత తింటావో, వంట మాస్టర్ ఏమో చెమట తీసి అమ్మా దేవుడా అంటుంటాడు. అవునా? మీరు గమనించాలి. ఒకడ కష్టం ఒకనికి కడుపు నిండిద్ది. స్తోత్రం చెప్పాలి. ఒకడి కష్టం ఒకడికి కడుపు నిండిద్ది. దైవజనుడు కష్టపడి మీ నాన్న నిన్ను శారీరకంగా పోషిస్తే దైవజనుడు నిన్ను ఆత్మీయంగా బ్రతికిస్తున్నాడు. ఆత్మీయంగా పోషణకర్త ఎవరో తెలుసా? దైవజనుడు. అర్థమవుతుంది కదా మీకు? కష్టపడి వంట తయారు చేసినట్లు కష్టపడి మీ క్షేమం కొరకు దైవజనుడు వాక్యం సిద్ధపరుచుకుంటాడు. మందన కాస్తాడు, నిందలు పడతాడు. అర్థమవుతుందా? ఎన్ని కష్టాలైన మీ కొరకు అనుభవిస్తాడు. మీరు బాగుపడితే దైవజనుడు ఎంత సంతోషిస్తాడో. హల్లెలూయా. మీరు ఇల్లు కడితే, 2 అంతస్తులు బిల్డింగ్ కడితే, మీరు కారు కొంటే, మీ పిల్లోడికి ఉద్యోగం వస్తే ఆనందించేది ఎవరో తెలుసు? అసూయ పడకుండా. గట్టిగా చెప్పొచ్చుగా. ఆ ఇల్లు ఎవరిది అనుకున్నావు? మా అబ్బాయిదే, మా వాడిదే. అదిగో మా సంఘంలో 2 కార్లు ఉన్నాయండి అని చెప్పుకుంటాడండి, వాళ్ళ కొడుకులు కొన్నట్టు. స్తోత్రం చెప్పగలరా? అవునా కాదా? మరి మేము ఇల్లు కడితే ఏం నవ్వుతున్నారు? ఏదైనా తేడా ఉందే? 20 సంవత్సరాలు సేవ చేసినోడు కారు కొంటే ఏం లేదులే. మనూరు వచ్చేటప్పుడు వెనకేముంది? మనూరు వచ్చేటప్పుడు ఏముంది? సైకిల్కి కూడా గతి లేదు. మనందరం అప్పుడు తలా 200 వేసుకొని కదా సైకిల్ కొన్నాం. పాశ్రమ గారిని అసలు పట్టుకోలేకపోతున్నాం. అమ్మాయి ఆ కారు దిగుతుంటే నా మండుతుందిలే కానీ ఎందుకులే. పాస్టర్ గారు అన్నా పర్వాలేదులే కానీ పాశ్రమ గారు బెల్లప్పు చూస్తుంటే నాకు మండుతుంది. ఉన్నారా మీ ఊర్లో? నిజంగా పాస్టర్ గారిని చూస్తే ఎందుకు అంతలా అంటారు నాకు అర్థం కాదు. మేము ఇప్పుడు కూర్చుంటామా, చర్చిలో కూర్చుంటామా, ఈ అబ్బాయి ఏం చొక్కా వేసాడో ఏం ప్యాంట్ వేసాడో అసలు గుర్తు కూడా ఉండదు మాకు. కానీ వీళ్ళు మాత్రం ఎవరే చీర కట్టాడో, అది కొత్త చీర, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందని అసలు ఆ చీరకి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళబోయేసరికి 4-5 సార్లు చూసిద్ది. చూసి అది ఎక్కడ కొన్నదో, ఎంత రేటుకి కొన్నదో అడిగిందాక కడుపు ఉబ్బరం. కనీసం లాస్ట్ ప్రార్థన అయిపోయిన తర్వాత టక్కున మంచి దగ్గరికి వెళ్ళి వందనాలు అక్క, చీర ఎక్కడ కొన్నావు?
పొలం దగ్గర ఎంతో అమ్మ కడుపులో మంట చల్లారింది, నువ్వు వెళ్ళు. అవునా కాదా? ఏమ్మా నిజమా? అంటే మీతో పాటు మీ ఇంట్లోనే మీ ఇళ్ళ మధ్యలోనే చింపిరి చీర వేసుకొని తలకు నూనె లేకుండా తిరిగిన పాస్టమ్మ 20 సంవత్సరాల కష్టార్జితం వారి యొక్క కష్టంతో ఆ పాస్టర్ గారు కారు కొంటే అందులో దిగుతుంటే ఇలా కొంతమందే ఉంటారు, అందరూ ఉండరు. అందరు ఉంటే మేము ఏడ చేసి వస్తాం? అందరూ ఉంటే మేము బతుకుతామా? 100 మందిలో 2 ఉంటారు. 98 మంది మా కొరకు ప్రాణం ఇస్తారు. మా పాస్టర్ గారు కారు కొన్నాడు, అసలు మా పాస్టర్ గారు ఎంత కష్టపడితే ఆ కారు ఇచ్చాడని పేపు అని చెబుతారు. ఆ తల్లులకు నిండు వందనాలమ్మా. హల్లెలూయా. వాళ్ళు దాచిపెట్టిన డబ్బులే మేము సేవ చేస్తుంది. వాళ్ళు పెన్షన్లో నుండే మేము సేవ చేస్తుంది. నిజం, మీ కష్టార్జితం. ఆ రూతమ్మ తల్లిలాగా, ఆ పొలములో ఉన్న పనివారులాగా మీ సత్క్రియలను బట్టి పరిచర్య వృద్ధి చెందుతుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సత్క్రియ చెయ్యండి. ఎలా చేయొచ్చు? ఆత్మలను సంపాదించండి, సువార్త ప్రకటించండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. సువార్త కొరకు మీ గుప్పెలు విప్పండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అర్థమవుతుందా? పొలములో అణిగి మణిగి సంఘములో మంచి పేరు తెచ్చుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతేగాని ఆకంచ 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 మేకల్లాగా మీరు దాటొద్దు. హల్లెలూయా. అవి పొలంలోనే ఉండు, పొలాలు మార్చమాక. హల్లెలూయా. మీరు గొర్రెలు కాసేటప్పుడు నేను పేరేచర్ల కొండల్లో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడిని. నేను కాసేపు ప్రార్థన చేసుకొని చిన్న రాయి ఉంటే, పెద్ద రాయి అంత రాయి, ఆ రాయి మీద కూర్చొని బైబిల్ చదువుకున్నాను కాసేపు. ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కాసేపు ప్రార్థన చేసుకుని అప్పుడులేండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు వెళ్తే అంత ఇది లేదు ఇక. ఎందుకంటే మనం కొంచెం ఎదగటం కూడా మన స్వేచ్ఛ ఉండదు. ఏడకన్నా నీళ్ళు కమ్మగా 2 ఇడ్లీ తినబుద్ధిగా తినది కాదు, ఏడన్నా ఆగాది కాదు. ఆగితే ఎట్ట పెడుతున్నారు ఒక్కొక్కడు. అవును కదండి. అందుకని మరి మా ఏరియాలో ఇంకా సరే, అది వేరే. అప్పట్లో ఆడు ఒక గొర్రెలు కాసుకున్న ఆయన గొర్రెలు ఆడదోలి ఇలా అంటున్నాడు, నేను పొద్దుగులు వెనక్కి ముందు కూకి పడిపోతే ఆ కండ పొరుచుకొని పడుకో, నేనున్నానులే అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను పడుకుంటే గొర్రెలు పోతాయండి అన్నాడు. పడుకుంటే గొర్రెలు ఎందుకు పోతాయా? నేను పోతే నేను చెబుతానులే అన్నాను. కాదు పాస్టర్ గారు, వాటికెళ్ళి చూడు అన్నాడు. వాటికెళ్ళి ఏంది అన్నాను, నాకు అర్థం కాక. చూడు గబగబ మేస్తాయా, మళ్ళీ నాకు వెళ్ళి చూస్తాను, నేనున్నానా లేనని చూస్తాయి అన్నాడు. అప్పుడు గమనించా నేను, కర్ర 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 ఇలా చూస్తాయి, చెవులు ఇలా పెట్టి మా వాడు ఉన్నాళ్ళంటే తింటాయి. వీడు కానీ పడుకున్నాడో ఒక్క గొర్రె దారి పడిద్దంటండి, మిగతా గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి. ఏమన్నా అర్థమైందా? కాపర్లారా, తమరు పడుకుంటేనే అందుకని గొర్రెలను రాత్రి పగల మేపాలి, రాత్రి కాయాలి. నువ్వు ఈ మధ్య పొద్దుగూకులు ఇదేంటి యూపీఎఫ్ అనో ఈ ఎప్పలో పడ్డావుగా, ఫెలోషిప్లో ఆడికి పోయి ఈడిపోయి ఏడ కుటుంబ ప్రార్థనలో ఏడిది లేదు, ఏమి లేదు. ఏమనుకోమాకనవు, నీకే చెబుతున్నా, స్తోత్రం చెప్పాలి. నిజమండి, ఎంత ప్రమాదకరంలో ఉన్నామనుకున్నారు?
హల్లెలూయా చెప్పగలరా? మీ ఫెలోషిప్లో వాడే. ఆయన ఎందుకు వస్తాడు? మీ పాస్టర్ గారు నేను ఉపవాస ప్రార్థన పెడతాను రా నాడే వస్తాడు. గొర్రెలు పోతాయి కదా. హల్లెలూయా చెప్పగలరా? మీకు అందరికీ నిండు వందనాలమ్మా. మీరు వెళ్ళరు కదమ్మా. అవసరమైతే మీ పాస్టర్ గారిని, అన్నయ్య మీరు మాకు ప్రార్థనలు పెట్టండి, మా ఇళ్ళకి రండి అనండి. ఏరొక పొలంలోనికి వెళ్ళకండి. స్తోత్రం చెప్పాలి. నీ కొరకు కన్నీరు కార్చిన నీ తండ్రి, నీ కొరకు పన్నులు విడిచిపెట్టిన, నిన్ను పోషించిన నీ తండ్రిని ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ అధ్యాయం ఏంటి చెప్పండి? క్రీస్తు కొరకు బ్రతకాలనే తీర్మానం. రెండో అధ్యాయం ఏమిటంటే క్రీస్తు కొరకు ఏదైనా ఒక సత్క్రియ చెయ్యాలని. మూడవ అధ్యాయంలో ఏముంటుందంటే చాలా ప్రశాంతత కనిపించింది అక్కడ. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఒక మాట, మూడో అధ్యాయం మీరు చదవండి తర్వాతే, నా కోడలకి నేను విశ్రాంతిని వెతకవలసిన దానినై ఉన్నాను అంటది. కష్టపడిన వాడికి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటాడో? విశ్రాంతి, ప్రశాంతత, నెమ్మది. అబ్బబ్బబ్బబ్బ, ఇన్ని పోరాటాలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత ప్రశాంతత. అసలు ఈ సంసారం నిలబడిద్ది అనుకున్నావా? ఎప్పుడో పోయిద్ది అనుకున్నావు. ఈ మధ్యకాలంలోనే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆగింది. హల్లెలూయా. హోరుగాలి ఆగింది, దెబ్బలాగినాయి, అనుమానం ఆగింది. అవునా కాదా? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కాస్తంత నెమ్మది వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ మీరు అమ్మా చూడు తల్లి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వాక్యాలు చూడనా. ఆమె అత్త అయిన నయోమి, అబ్బా నీ గొంతు మామూలుగా లేదు, చదువు. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తుల యొద్ద నీవు ఉంటివో ఆ బోయేసు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబెట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అబ్బా హల్లెలూయా చెప్పగలరా? రెండు చేతులు చెప్తాను. దయచేసి గమనించాలి. ఇక్కడ 3 విషయాలు నేను గమనించాను, వాటిని 3 చెబుతాను. ఓకేనా? ఫస్ట్, నువ్వు మరుగై ఉండు అన్నాడు. నీకు నెమ్మది రావాలంటే నువ్వేం చేయాలి? ఒదిగుండు. మరుగయ్యుండు అనేటువంటిది దేనికి సదృశ్యం అంటే తగ్గింపు. దేవుడు నిన్ను వాడుకునే ముందు ఇదే చెబుతాడు. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా చచ్చిన వారిని లేపిన వ్యక్తి ఎవరో? ఏలియాకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ తెలుసా? నువ్వు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండన్నాడు. నువ్వు దాగితే నీ ద్వారా అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు రెచ్చిపోయావో పోతావు. ఏమనుకోమాకండి. మనం రెచ్చగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా రెచ్చగొట్టేవాళ్ళు? కోపం కాదు. ఎవడన్నా ఒకడు కానీ సంఘంలో పాట పాడితే, అసలు నువ్వు పాడుతుంటే నాకు నిన్ను నాశనం చేసేది వాడే. ఈడే ఎంకరేజ్ కాదు, ఉన్నదాన్ని కాదు వాడు చెప్పేది, లేని దాన్ని. నాతో పాటు ఒక ఆమె అంతకుముందు పాట పాడేది, పక్షులు ఆలకిస్తాయి అనుకో, పెద్ద గొర్రె గొంతు, మగవాళ్ళదన్నా కత్తి బేసు గొంతు గొర్రె గొంతు అయినట్లు కూడా చెల్లిపోయింది. అవునా కాదా? ఆడవాళ్ళది కానీ సన్నగా కానీ లేకపోతే దాన్ని మనం వినలేం. అవునా కాదా? ఈయన బుద్ధి కాదు. మనలు కూడా కొంతమంది పాడుతుంటారు కదా, యెహోవా నా బలమా. ఎవరు వినాలి? ఎవడికి అంత ఓపిక ఉంది ఈ రోజుల్లో? చెప్పు. నీ గాంగా పాట పాడాలి, ఆ పాడిందని నీకు కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే కొంపలు అరుస్తావు, సంఘాన్ని అంతటిని గందరగోళం చేస్తావు. ఆగండి మన వరకు అని పెద్ద బ్యాచింగ్ చేస్తావు. ఏమనుకోమాకండమ్మా, నువ్వు ఒదిగొండవమ్మా.
అయినా ఒకసారి మీ ఇంట్లో పాడి, ఏమయ్యో నిన్నే ఓ మనిషి నా గొంతు ఎలా ఉంది అని ఆయన అడుగు, నిజం చెబుతాడు. ఏహే నీ గాడిద గొంతులాగుంది, నువ్వు వాడమాకలే అనకపోతే నన్ను అడుగు, ఏమనుకోమాక. నీకు ఇంకొక వరం ఇచ్చాడు. నీకేం వరం ఇచ్చాడంటే సాంబార్ పెడితే సూపర్గా ఉంటుంది చర్చిలో, అది బెటరాదు. హలేలు ఏమంటారు కాదా? నువ్వు నాలుగు ఆత్మలు సంపాదించగలవు. సువార్త చెబితే నీ గంభీరమైన గొంతుతో ఎంతలా వాడైనా క్రీస్తు వైపుకు మళ్ళుతాడు. ఆ వరం ఆడుకోరాదు. ప్రతి ఒక్కడ పాటవరమే. ఎన్ని గంటలు స్టార్ట్ చేశారు ఇక్కడ? ఏమా ఎన్ని గంటలు స్టార్ట్ చేశావు? 6:30కా? నాకు ఎన్ని గంటలకు ఇచ్చావు? 10. చచ్చుంటారు బిడ్డలు. వాళ్ళందరూ గాయకులే పాడారా? నేను నమ్మను. ఒదిగొండవమ్మా, ఒదిగొండు కనపడమాక. మా పాస్టర్ గారులు కూడా కొంచెం ఒక ప్రసంగం హైలైట్ అయితే, ఏమండి ఇంకెవడు లేడు ప్రసంగికుడు, నేనే ప్రసంగికుడు. ఏమనుకోమాక. నిండు వందనాలు బ్రదరు, అందరిని అంటలేదు నేను. హల్లెలూయా చెప్పగలరా? కొంచెం లేస్తే అసలు రెచ్చిపోతే మనం తగ్గిపోతాం. నువ్వు హెచ్చించబడే ముందు ఒదిగి ఉండు, కనపడమాక. నేను నిజంగా చెప్పాలంటే మీరు నమ్మండి, నిన్ను ఇలాంటి కోటాలకు వెళ్తే, దేవుడా నన్ను ఎవరు చూడకుండా ఉంటే బాగుండు, నా పాటే వద్దు తండ్రి, నన్ను గుర్తుపట్టుకుండా ఉంటే బాగుండు, అప్పుడు నిజమండి. ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ అయిపోయింది. అది నాకు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోలేము ఆ కూటంలోకి వెళ్ళి. నేను ఎప్పుడు కూడా ఇలా చర్చిలు ఇలాగొచ్చి కూర్చున్నాను కాదు చాలా కాలం. ఎందుకంటే అక్కడ కూర్చుంటే అంటే ఇప్పుడు అందరూ మగవాళ్ళు ఎవరు కింద కూర్చోవట్లేదులే, ట్రెండ్ మారింది. ఆ రోజుల్లో ఇటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు కూర్చుంటే మగవాళ్ళలోకి వెళ్ళి కూర్చొని మెదలకుండా వాక్యం విని ఇష్టానుసారంగా ప్రార్థన చేసుకొని కాసేపు ఏడ్చి, అర్థమవుతుందా, హ్యాపీ బరువు తగ్గించుకొని వచ్చేవాడిని. స్తోత్రం చెప్పాలి. ఆ కోటల్లోకి వెళ్తే వినండి జాగ్రత్తగా, మీరు గమనించాలి. నువ్వు తగ్గించుకుంటున్నావా? సంఘములో నేనే కనపడాలి. ఇస్తే కనపడాలి. ఏదైనా పరిచర్య చేస్తే కనపడాలి. నువ్వు కనపడడానికి ప్రయత్నం చేసినంతకాలం నీకు నీ జీవితంలోకి విశ్రాంతి రాదు. నువ్వు ఒదిగిపో, దేవుడు నిన్ను దీవిస్తాడు, విశ్రాంతినిస్తాడు, ప్రశాంతతనిస్తాడు జీవితానికి. అమ్మ అర్థమవుతుందా? బాధ వేసినటువంటి వారు అల్లుడే చెప్పరా? బాధ వేస్తుందా మీకు? అయితే బాధ వేస్తుంది మీకు. రేపటి నుంచి మీ సంఘాలలో అన్నయ్య నన్ను తక్కువ పని దగ్గర ఉంచు అన్నయ్య, చెప్పుల దగ్గర కాపలా ఉంచు అన్నయ్య, నన్ను దొడ్లు కడిగే పనికి పెట్టండి, నన్ను ఒదిగిపో, దొడ్లు కడుగో. దేవుడు నిన్ను లేపుతాడు. బలమైన సాధనంగా వాడుకుంటాడు. నువ్వు ఒదిగి ఉండు అని చెప్పింది ఒక సలహా. రెండోది ఏం చెప్పింది తెలుసా? ఆయన పాదముల దగ్గర పడుకో అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ పడుకోమంది వాళ్ళ అత్తగారు? వాళ్ళ అత్త పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అర్థమవుతుందండి. పాదాలను ఆశ్రయించడం దేనికి చూసిందిగా ఉంటుంది చెప్పండి ఒకసారి? ప్రార్థన కాదా అమ్మా? మనం ప్రభుని పాదాలను ఆశ్రయించానంటే కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారా సాతాను శోధనలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవగి ఉండదు అన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటువంటి వాడు ఎవరి పాదాల దగ్గరికి వచ్చాడు? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎవరి పాదాలు పట్టుకున్నాడు? పరలోకం వెళ్ళి 2 పాదాలు తెచ్చుకున్నాడా? చెప్పరేంటండి? పరలోకం వెళ్ళి 2 పాదాలు తెచ్చుకున్నాడా? ప్రార్థన చేసేవాడి దగ్గరికి ఏమొచ్చినాయి? దేవుని పాదాలు వచ్చినాయి. గమనించావా? ఇక్కడ నుండి ఆశీర్వాదం వచ్చింది. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు మోకరించగలుగుతావో, ఆయన పాదాలను ఆశ్రయించావు, అప్పుడే నీ సమస్యలు పోతాయి, నీ ఇరుకులు పోతాయి, నీ పోరాటాలు పోతాయి, విశ్రాంతి వస్తుంది. 3 ఆ దుప్పటి కింద పడుకో అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ? 2 చేతులు ఎత్తి చెప్పగలరా? బోయాజు యేసుక్రీస్తు అయితే ఆ దుప్పటి
మహిమగల దుప్పటి కాదంటారా? ఆ దుప్పటి ఎవరి మీద వేస్తాడు? సంఘం మీద వేస్తాడా? సముద్రంలో వేస్తాడా? సంఘం మీద వేస్తాడా? సంఘం మీద ఏం పరుస్తాడు? ఆ మహిమగల అక్కడ ఒదిగుండు, దుప్పటి కింద అణిగిమణిగుండు. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పండి ఒకసారి. ఎంత మంచి మాటలు చెప్తుందండి ఆమె. అమ్మా, దుప్పట్లోనే ఉండు, సంఘంలోనే ఉండు. అక్కడ మహిమ ఉంటుంది, అక్కడ అభిషేకం ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుంది. అర్థమవుతుందా? అంటే సంఘంలో ఉండు, అక్కడ దేవుని సంచారం జరిగిద్ది చెబుతుంది. ఇక్కడ 3 విషయాలు గమనించాను. ఏంటి చెప్పండి? ఆ ప్రాణానికి విశ్రాంతి రావడానికి ఏం చెప్పింది? 1, మరుగయ్యుండు అంటే తగ్గించుకో. మన భాషలో ఎచ్చులు పడు మా కానీ. స్తోత్రం చెప్పాలి. ఉన్నది ఎంత అయితే అంత చెప్పమాకా. తగ్గించుకో, తగ్గించుకో, ఒదిగిపోయి ఉండు. 2, పాదాలను ఆశ్రయించి ప్రార్థన చెయ్యి. 3, ఆ మహిమగల సంఘములోనే ఒదిగుండు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు విశ్రాంతి వస్తుంది. చివరికి ఒక్క మాట చెప్పేస్తాను, నా టైం కూడా అయిపోయింది. కరెక్ట్గా 2 నిమిషాలు ఎక్కువైంది. ఒక్క మాట గుర్తు చేస్తాను. 4వ అధ్యాయంలో 12వ వాక్యం చూడనా? ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనరాలి వలన నీవు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారును యూదాకు కనిన పెరసు కుటుంబం వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయేసు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీవు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన నామం. తల్లి ఒక్క మాట వినండి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 4వ అధ్యాయం ఒక ఎత్తు. ఈమె ఇక్కడ పెండ్లి కుమార్తెగా ఉంది, ఆయన పెండ్లి చేసుకున్నాడు. స్తోత్రం చెప్పగలరా? ఓకేనా? ఎవరైనా? బోయజ్. రూతు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే సంఘానికి. బోయజ్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రభువుకి. ఈమె గమనించాలి మీరు. ఈమె తీర్మానం, ఈమె సేవ, ఈమె విశ్రాంతి కొరకు పడిన అనుసరించిన పద్ధతికి లేదా క్రమం. ఓకేనా? ఆమెలో ఏం కనిపిస్తుంది? విశ్రాంతి కొరకు ఒదిగుండడం. 2 ప్రార్థన. 3 సంఘములో మహిమగల ఆ వస్త్రం కింద దాగి ఉండడం. ఇప్పుడు ఆయన వచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. చేసుకున్నాడు కదా. గొడ్డు అలా బిడ్డ పుట్టాడా? ఏం బిడ్డ? ఆడపిల్ల మగపిల్ల? కుమారుడు పుట్టాడు. స్తోత్రం చెప్పాలి. అంటే నేను ఏమంటానంటే, ఆమె చేసిన దానికి బహుమానం కూడా వచ్చింది. స్తోత్రం చెప్పాలి. అసలు ఆ కుమారుడు కానీ పుట్టకపోతే మనం రూతు గ్రంథం మత్తయి సువార్తలో ఏం పేరు మనం చదివాళ్ళం కాదు. కర్మజాలకి ఏం కూతురు పుట్టిందనుకో, ఏం పేరు అక్కడికి వచ్చేది కాదు. క్రీస్తులోనికి, అంతఃపురములోనికి ఆ మహిమగల పెళ్లి చేసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడేమనే? అంతఃపురములోనికి. అంతఃపురములోనికి వెళ్ళినటువంటి ఆమెకి ఏమో చేసిన దానికి దేవుడు ముందే చెప్పాడు. ఆయన, నువ్వు చేసిన దానికి యెహోవా నీకు బహుమానం ఇచ్చును అన్నాడు. బహుమానం వచ్చింది. మనం చేసిన వాని క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా తల్లులారా? ఇప్పుడు మనం ఎవరంతఃపురంలో చేరబోతున్నాం? రూతు అంతఃపురములోనికి. మన అంతఃపురం పరలోకం. ఎవరో మంచి పాట రాశారు, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపాత్రయం. అదే కదా మన అంతఃపురం. హల్లెలూయా.
ఈ అంతఃపురంలో మనం చేరాలంటే ఎవరు చేసుకోవాలి మనల్ని? క్రీస్తు మెచ్చి చేసుకోవాలి. ఆయన మెచ్చాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ తీర్మానం, 2 సేవ, 3 ఆయన ఆశ్రయించి ప్రార్థన జీవితం. ఓకేనా? 4 సిద్ధపాట్లు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అదే ఆ సిద్ధపాటును బట్టే కదా ఆయన పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళు. అందుకని నేను ఈ రాత్రి మీకు మనవి చేసింది ఏమిటంటే, ప్రభు అతి త్వరలో నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఇక్కడ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, అక్కడ కూడా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. పేతురు ఒక మాట అడిగాడు, తండ్రి మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకు ప్రతిఫలం ఏమిటని అడిగాడు. నా నిమిత్తం, సేవ నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, భూములనైనను, మరి ఇంకేదైనా చివరికి తన ప్రాణమునైనా విడిచిపెడితే ఇకమందు 100 రెట్లు 100 ఫలము, రాబోవు కాలములో నిత్య జీవమును పొందును అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇకమందు 100 రెట్లు ఉంటుంది, రాబోవు కాలములో నిత్య జీవం ఉంటుంది. ఎవరికి? ప్రభు నిమిత్తం ఈ లోకాన్ని, బంధువులని, భూములని, లాభాలని, ఏమండి నా క్రీస్తు కావాలని ఎవడైతే వదులుకొని ప్రభుని వెంబడిస్తాడో, ఇకమందు అక్కచెల్లెలు, అన్నదమ్ములు, కావాలంటే భూములు, 100 ఫలం ఇక్కడ ఇస్తానన్నాడు. మీరు తర్వాత చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇప్పుడు కాదులే, హల్లెలూయా అమ్మ, మీకు అర్థమవుతానని గుర్తు చేస్తున్నాను. అందుకని దేవుడు నీకు తగిన బహుమానం ఇస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన తీర్మానం అలాంటిది. నీ ప్రభు కొరకు నువ్వు చేసిన త్యాగం, ఆ ప్రతిఫలం, ఆ సేవ దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. నీ విశ్రాంతి కావాలా? నువ్వు ఒదిగి ప్రభు పాదాలను ఆశ్రయించవే, అక్కడే నీకు విశ్రాంతి. లోకంలో విశ్రాంతి ఉంటుంది అనుకున్నావా? ఎక్కడా లేదు. ఆయన పాదాల దగ్గరే విశ్రాంతి. ఓకేనా? ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉన్నామనుకో, ఖచ్చితంగా ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అంటే ఆయన అంతఃపురానికి తీసుకెళ్తాడు. ఈ మాటల వినికిడిలో ప్రభు ఫలింపచేయునుగాక. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అలసిపోయారా? మరి ఇంకో ప్రసంగం చెప్పమంటారా? మీరు ఎంత పెద్ద మేధావులంటే ఇది కూడా చెప్పలే, దూరం వెళ్ళేవాడు అని చెప్పమంటున్నారు. కానీ అమ్మ, మీరు ఈయనే ఓపికన్నా నాకు కూడా చెప్పే ఓపిక లేదు, టైం కూడా. ఇది మా ఊరు వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ పొద్దునే నాకు మీటింగ్ ఉంది. కళ్ళు మూసుకోండి, నేను చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఈ యొక్క సమయాన్ని దైవజనులకి అప్పగిస్తున్నాను. మీరు కళ్ళు మూసుకుంటారా? తమ్ముడు ఇంకా ఏమన్నా చెప్పాలా? ఉంటుంది కదా, ఏదో వాటర్ థ్యాంక్స్ అని అయ్యాను. అమ్మ ఒక్క నిమిషం ఆగండిలే, లాస్ట్ ప్రార్థన చేస్తారే. ఓకే. మీరందరూ లేస్తారా? లేవండి తల్లి, బ్రదర్ లేవండి అందరూ. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మీ ప్రేమకు నిండు వందనాలమ్మ. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు వట్టిగా పంపించరు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో గడిపిన ఏ సమయమైనా దేవుడు వేస్ట్గా పోనివ్వడు, ప్రతిఫలం ఇస్తాడు, నీ కన్నీళ్లు చూస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకో, చేతులెత్తు. ప్రభువా, దిక్కులేని స్థితిలో ఏ అద్భుతమూ చూడలేదు ఆమె. మరణాలు చూసింది, కష్టాలు కన్నీళ్ళే చూసింది. అయినా దేవుళ్ళో ఉన్న గొప్పతనం ఎరిగిందా తల్లి రూతమ్మ. నువ్వెన్ని అద్భుతాలు చూసావు, ఎన్ని కార్యాలు నీ జీవితంలో చూసావు, నష్టాలేమీ చూడలా. అయినా నువ్వు క్రీస్తు కొరకు ఒక మంచి తీర్మానం ఎందుకు చేయలేకపోతున్నావు? తండ్రి, రూతమ్మ వలె నేను ఒక మంచి తీర్మానం చేయాలి నాయన. రూతులాగే నేను సేవ చేయాలి ప్రభువా.
సేవకురాలుగా ఒక మంచి 4 ఆత్మలు సంపాదించడానికి కృప దయచేయండి ప్రభువా. నయోమి విశ్రాంతి వెతికిందట, ఆ పరిశుద్ధాత్ముడు విశ్రాంతి మాకు రావడానికి ఒదిగి ఉండాలని, మీ పాదాలను ఆశ్రయించి ప్రార్థించాలని ప్రభువా, నీ మహిమగల వస్త్రం కింద దాగి ఉండాలని సెలవిచ్చారు నాయనా. అలాంటి కృపను నాకు దయచేయండి ప్రభువా, కృప దయచేయండి. మీరు నన్ను ప్రభువా మరి వరించే స్థితిలో, ఎత్తబడే గుంపులో ఆ పెండ్లి కుమార్తెగా నేను కనపడాలి నాయనా. అలాంటి కృప దయచేయమని వేడుకుందామా. ఈ రాత్రి నీకు ఎలాంటి కష్టము, బాధ, అప్పులు, సమస్యలు, అనారోగ్యం, ఏ విధమైన సమస్యలు ఉన్నాయో ప్రభు సన్నిధిలో ఆయన ఆశ్రయించిన నీవు ప్రార్థించగలవా? దేవుడు నీ స్థితిగతులు మార్చగలడు, నీ పరిస్థితులన్నీ చూడగలడు. ఆయన నీ దుఃఖానికి తగిన ప్రతిఫలం ఇవ్వగలడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రము నాయనా. ప్రభా, ఈ సభలు ఏర్పాటు చేసిన నీ దాసుని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. పాస్టర్మ గారిని, బిడ్డలను, సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘములను, యవనస్తులను దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ రాత్రి చేరువచ్చిన భక్త జనమును అయ్యా, నీ పిల్లలను, భక్తి కలిగిన నీ బిడ్డలను, నిన్ను ప్రేమించే బిడ్డలు ఎంతోమంది వచ్చారు నాయన. వారి యొక్క శరీరములను ఒక్కసారి మీరు తాకండి ప్రభువా. యేసు నామములో ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత శరీరాలను విడిచిపెట్టి భామని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రతి శరీరమునకు స్వస్థత కలుగునుగాక. కృప దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, నానా విధాలైన సమస్యలు తొలగించండి. రక్షణ లేని బిడ్డలు ఒక మంచి తీర్మానముతో క్రీస్తు ప్రభుని వెంబడించే తీర్మానం చేయనివ్వండి నాయన. కనికరించండి. గొప్ప దైవజనుడు, అభిషక్తులైన దైవజనుడు ఈ పట్టణపు చుట్టుపక్కల పరిచర్యలు చేస్తున్న బిడ్డలు నీ దాసులు ఇక్కడికి వచ్చారు నాయన. వారిని, వారి సంఘాలను, వారి కలిగిన సమస్తమును దీవించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ తిరిగి వారి వారి గ్రామాలకు, పట్టణాలకు, వారి యొక్క ఇళ్ళకి వెళ్తుండగా విశేషమైన భద్రత దయచేయండి. మా ప్రయాణంలో కూడా భద్రత దయచేయండి నాయన. నీ సేవకుడు, నీ సేవకురాలు, నీ సంఘాన్ని మరొకసారి నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు హరి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకి, ఈ యొక్క ముత్తుకూరు గ్రామానంతటి, పట్టణానికి అంతటికి కూడా ఆయన సన్నిధి సదాకాలము తోడయ్యుండి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అమ్మా, మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.